హలో అండి, డిన్నర్ చేశారా? నేను చేశానండి. మా పక్కన ఒక ఆంటీ గారు ఉంటారు. ఆవిడికి వాళ్ళ పెద్దమ్మాయి అంటే చాలా కోపం. అడిగా, ఎందుకు ఆంటీ అంత కోపం అని. దానికి ఆవిడ చెప్పారు, మా అమ్మాయి 16 ఏట పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందమ్మా. మేము చాలా కాళ్ళ వెళ్ళ పడ్డాము, వద్దు చేసుకోవద్దని. కానీ తను వినలేదు, తన స్వార్థం తను చూసుకుంది. తను వెళ్ళిపోయాక మేము చుట్టాల్లో ఇంట బయట చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. మా హస్బెండ్ నన్ను రోజు తాగి వచ్చి కొట్టేవారు. మీ పెంపకం సరిగా లేదు, అందుకే నా కూతురు అలా అయిపోయిందని చెప్పి. ఆ టైంలో నా చిన్న కూతురు నా చిన్న కొడుకు చాలా అండగా నిలబడ్డారు. మీ ముగ్గురం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉండేవాళ్ళం. నా భర్త ఎప్పుడు ఏం చేస్తాడన్న భయంతో ఒక రకంగా మేము నరకం చూసాము. అందువల్ల 15 సంవత్సరాలు అవుతున్నా కూడా నేను ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాను. ఆమె మొహం చూసినప్పుడల్లా కూడా నాకు పాత విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకో నా మనసు ఆమెను క్షమించలేకపోతుంది అని ఆవిడ చెప్పింది. కన్న తల్లే కన్న కూతుర్ని క్షమించలేనప్పుడు మిగతా రిలేషన్స్లో మనం తప్పు చేసినప్పుడు అవతలి వారు క్షమించాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో, అంతే కదా. ఆవిడ చెప్పినట్టు కాకుండా అందుకు భిన్నంగా జరిగి ఉంటే, ఇన్ కేస్ అంతా సవ్యంగా జరిగి ఉంటే, ఆంటీ గారిని అంకుల్ గారు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ అమ్మాయిని తిరిగి ఇంటికి తెచ్చుకోవడమో లేదా మొత్తం మీద హ్యాపీగా అంతా జరిగి ఉంటే ఆంటీ గారు ఆమెను క్షమించేవారేమో. అంటే మనం చేసిన తప్ప ఒప్ప అనేదాన్ని బట్టి కాకుండా, మనం చేసిన ఒక పని వల్ల అవతలి వారు ఎంత ఇబ్బంది పడ్డారు అనే దాని మీదే క్షమించడం అనేది ఆధారపడి ఉంటుంది అని అర్థమైంది. అంతా సవ్యంగా జరిగినా జరగకపోయినా తప్పు తప్పే, అది వేరే విషయం. కానీ మన వల్ల ఎవరైనా ఇబ్బందులు గురైనప్పుడు, అవి కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు క్షమించడం కొంచెం కష్టమేనేమోనని అనిపిస్తుంది.